హాయ్! నా పేరు వినాయక్ టిల్లర్. వెల్కమ్ టు అర్థమెటిక్ సిరీస్ ఇన్ తెలుగు. ఈరోజు సెకండ్ ఎపిసోడ్‌లో భాగంగా అసల మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎందుకయిందో అర్థం చేసుకుందాం. అంటే చిన్నప్పుడే తెలుసు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని. కానీ ఎందుకయ్యేదో అర్థమయ్యేది కాదు. అంటే 2 మైనస్ నంబర్‌లు మల్టిప్లై చేస్తే ఎలారా ప్లస్ అవుతదని అనే అదొక మిస్టరీలా ఉండేది. అయితే ఈ వీడియో చివర్లో ఆ మిస్టరీని సాల్వ్ చేద్దాం. అయితే ఇంకెందుకు ఆలస్యం రండి ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే లాస్ట్ వీడియోలో అంటే ఈ సీరీస్ ఫస్ట్ ఎపిసోడ్‌లో అసలు నంబర్స్ ఎలా పుట్టాయి? అవి ఎలా ఎవాల్వ్ అవ్వుకుంటూ వచ్చాయి? అంటే ఏన్షియంట్ సివిలైజేషన్స్‌లో ఆ నంబర్స్ ఎట్లా ఉండేవి? అవి మోడర్న్ నంబర్స్‌గా ఎలా మారేవి? ఈటిల మీద మనం డీటెయిల్‌గా డిస్కస్ చేసుకున్నాం. సో, ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి. తర్వాత ఈ వీడియో చూడండి. అయితే ఇప్పుడు ఆ సమ్మరీ ఏంటంటే ఈ 1998 అన్నది ఉందా? ఇది నేను పుట్టిన సంవత్సరం అన్నమాట. ఇదే నంబర్‌ని మనం ఈజిప్ట్‌లో రాయాలంటే ఈజిప్షియన్ నంబర్‌లో రాయాలంటే ఇంత పెద్దది రాయాలి. చూసారా ఎంతుందో? ఆ తర్వాత మెస్‌పోటేమియా నంబర్‌లో రాయాలంటే ఇంత రాయాలి. తర్వాత అలాగే అన్ని నంబర్ల సిస్టమ్‌లు కాంప్లెక్స్‌గా ఉండేవి. అలాంటిది మనం సింపుల్‌గా 1998 అని ఈజీగా రాసేయగలుగుతున్నాం. అది ఈ మోడర్న్ నంబర్ సిస్టమ్‌లో ఉన్న పవర్ అది. ఈ ఈ దీనికున్న 2 ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్‌దేంటంటే 10 యూనిక్ నంబర్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ జీరోని కనుక్కున్నాం. ఆ తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9కి యూనిక్ నంబర్స్ ఇచ్చామనమాట. చూడండి ఇక్కడ ఈజిప్ట్‌లో అయితే గీతలు గీసేవారు. ఒకటికి ఒక గీత, 2కి 2 గీతలు అలా కాకుండా ఒక్కొక్క దానికి యూనిక్ సింబల్స్ ఇచ్చాం. ఆహ్, సో, మొత్తం 10 యూనిక్ నంబర్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా గ్రీక్‌లో అయితే 100 యూనిక్ నంబర్స్ ఉండేయి. అవి అన్నిటిని గుర్తుపెట్టుకోవడం కష్టం. కానీ ఈ 10 యూనిక్ నంబర్స్‌ని గుర్తుపెట్టుకోవడం ఈజీయే గదా! సో, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఈ 10 యూనిక్ నంబర్స్‌తో మనం పొజిషన్స్‌ని వాడుకొని ప్రపంచంలో ఉన్న ఎంత పెద్ద వాల్యూనన్నా ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు. ఈజీగా రాయొచ్చు. అయితే పొజిషన్స్‌ని ప్రాపర్‌గా వాడుకోవాలి. లేదంటే ప్రాబ్లమ్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ 205 ఉందనుకో 205 అని రాయాలి. 25 అంటే 25 అని రాయాలి. జీరోయే కదా అని తీసేసామనుకో వాల్యూలు మారిపోతాయి. సో, పొజిషన్స్‌ని ప్రాపర్‌గా వాడుకోవాలి. అండ్ ఈ 10 నంబర్స్ ఉన్నాయి గాబట్టి, పొజిషన్స్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది గాబట్టి, ఈ నంబర్ సిస్టమ్‌ని పొజిషనల్ డెసిమల్ సిస్టమ్ అంటాం అనమాట. పొజిషనల్ డెసిమల్ సిస్టమ్. అయితే ఈరోజు ఈ వీడియోలో అర్థమెటిక్స్‌లో ఉన్న ఫస్ట్ 3 కాన్సెప్ట్స్ అయిన ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి చాలా బేసిక్ కాన్సెప్ట్స్ అందరికీ వచ్చే ఉంటాయి. అయితే ఈ వీడియోలో ఒక కొత్త ఆహ్, ఆహ్, పెడగాజీ అంటే ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం. దాన్ని డిస్కస్ చేద్దాం. మీరు ఈ కాన్సెప్ట్స్ మీకు ఆల్రెడీ తెలిసినా సరే ఒకసారి వినండి. విని ఒకవేళ ఈ పెడగాజీ మీకు నచ్చితే మీ ఇంటి దగ్గర ఉన్న పిల్లలకి గాని, మీ నెఫ్యూస్‌కి గాని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళ రియాక్షన్ ఏంటో ఈ కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను అక్కడ ఆహ్, మనం డిస్కస్ చేయొచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాన్సెప్ట్ అయినా ఎడిషన్ గాని, సబ్ట్రాక్షన్ గాని, మల్టిప్లికేషన్ అయిని ఏ కాన్సెప్ట్ అయినా ఊరికే చదవకూడదు. అసల దాని ఉపయోగాలేంటి? అసలది ఏ అవసరాలను తీరుతుంది? ఏ కాన్సెప్ట్ అన్నా ఏదో ఒక అవసరాలు తీర్చాలి కదా! ఈ అవసరాలను తీర్చుకోవాలనే మానవ సంఘర్షణలోంచే పుడతాయి కాన్సెప్ట్స్ అన్నీ. సో, ఫస్ట్ అవి గనక మనకు అర్థమయ్యాయనుకో, మనం ఈజీగా కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. సో, మనం ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా ఈ క్వెషన్ అడగాలి. అసలు దాని అప్లికేషన్ ఏంటి? రియల్ లైఫ్ అప్లికేషన్ ఏంటి? ఎక్కడ ఉపయోగపడతది? అన్నది అర్థం చేసుకోవాలి. అది ఎలా వచ్చిందన్నది కూడా అర్థం చేసుకోవాలి. అలాగే మనం ఈ కాన్సెప్ట్స్‌ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాబు ఉన్నాడనుకుందాం. ఆ బాబుకి షర్ట్‌లో రైట్ సైడ్ పాకెట్‌లో 4 లాలీపాప్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ పాకెట్‌లో 2 లాలీపాప్స్ ఉన్నాయనుకుందాం. అయితే నీ దగ్గర ఎన్నున్నాయంటే రైట్ సైడ్ పాకెట్‌లో 4 ఈ పాకెట్‌లో 2 అని చెప్తాడా? ఒకవేళ షార్ట్ పాకెట్‌లో కూడా లాలీపాప్స్ ఉంటే ఇక్కడ 4 ఇక్కడ 2 ఇక్కడ 3 అలా ఎన్నని చెప్తాడు? సో, అన్నిటిని కలిపి చెప్తే సింపుల్‌గా చెప్పొచ్చు కదా! ఇలా అన్నిటిని కలిపేదే ఎడిషన్ అన్నమాట. అట్లానే ఎడిషన్ స్టార్ట్ అయ్యి ఉండాలి. ఆహ్, సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ ఈజిప్ట్‌లో ఫార్మర్ గ్రెయిన్స్ పండించాడనుకో. ఎందుకంటే అప్పట్లో ఆళ్ళు వీట్ గ్రెయిన్సే పండించేటోళ్ళు. సో, అతనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్‌కి 2 ఆహ్, ప్లాట్స్ ఆఫ్ ల్యాండ్ ఉందనుకుందాం. ఒక ప్లాట్‌లో 5 బ్యాగ్స్ పండాయి. ఇంకో ప్లాట్‌లో 3 బ్యాగ్స్ పండాయి. ఇప్పుడు ఒక టాక్స్ కలెక్టర్ వచ్చి మొత్తం అదే ఎన్ని ఎన్ని పండాయని రాసుకోవాలంటే అన్నీ కలపాలి కదా! సో, అట్లా ఆళ్ళకి ఎడిషన్స్ అనేవి స్టార్టింగ్ వచ్చుండాలి. సో, అండ్ ఇలా ఒక సినారియో బేస్ చేసుకొని మనం గనక కాన్సెప్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే పిల్లలు కూడా బాగా ఇమాజిన్ చేసుకోగలరు. ఆ ఆ కాన్ అలాంటి ఒక ఫ్యాసినేషన్ ఉంటది. ఇట్లా ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతది. సో, అట్లా చేయొచ్చు. అయితే ఈ ఏన్షియంట్ నంబర్స్‌తో సింపుల్ అంటే ఈ 5+3 ఈజీగా యాడ్ చేయొచ్చు కానీ, పెద్ద నంబర్‌లు యాడ్ చేయడం అనేది కష్టమే ఇది. ఆళ్ళు యాడ్ చేసేటోళ్ళు ఆ నంబర్‌లతోనే ఆళ్ళు అన్ని ఆపరేషన్స్ చేసుకునేవారు. కానీ
కాంప్లెక్స్‌గా ఉండేది. చాలా చాలా కష్టంగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ 258ని 186తో యాడ్ చేయాలనుకో 8 + 6 14. అయితే 14 అంటే 14 గీతలు గీసేవారు. మళ్ళీ 10 గీతలు చెరిపేసి మళ్ళీ ఆ సింబల్ మార్చి 10 రాసుకునేవాళ్ళు. సో, అంటే కాంప్లెక్స్‌గా ఉంటదనమాట. అదే మన ఇప్పుడున్న నంబర్ సిస్టమ్ అనుకోండి ఈజీగా యాడ్ చేయొచ్చు. ఎంత పెద్ద నంబర్‌నన్నా సరే ఈజీగా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 258 + 186 ఉందాం సేమ్. 8 + 6 14. అయితే ఈ 1ని మనం ముందుకి క్యారీ చేయాలనమాట. ఎందుకంటే 10 కదా! పొజిషన్స్ ఎందుకే ఇంపార్టెంట్. ముందుకి క్యారీ అవుతది. ఆ 1 ముందుకెళ్తది. 5 + 8 + 1 ఎంత? అది కూడా 14. రైట్? సో, మళ్ళీ 1 ముందుకెళ్తది. 2 + 1 + 1 4. 444. సో, ఇట్లా మనం ఎంత పెద్ద నంబర్స్‌నన్నా సరే ఈజీగా యాడ్ చేయొచ్చు. ఈ పొజిషన్స్‌ని వాడుకొని క్యారీ చేసుకుంటూ యాడ్ చేయొచ్చనమాట. ఇప్పుడు సబ్ట్రాక్షన్స్‌ని అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోమన్ వ్యాపారవేత్త ఉన్నాడు. వ్యాపారి ఉన్నాడు. అతను మార్కెట్‌లోకొచ్చినప్పుడు 200తో వచ్చాడు. సాయంత్రం 300 మిగిలింది అతనికి. ఇప్పుడు తన ప్రాఫిట్‌ని కాలిక్యులేట్ చేసుకోవాలనుకో, ఈ మొత్తం డబ్బుల్లో తను పొద్దున తెచ్చిన డబ్బులు తీసేయాలి గదా! ఎప్పుడైతే తీసేత్తాడో అప్పుడే ప్రాఫిట్ వత్తది. అయితే ఈ తీసేయడాన్నే సబ్ట్రాక్షన్ అంటాం. అందరికీ తెలిసిందే. సో, అయితే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని ఈజీగా ఏ నంబర్ సిస్టమ్‌లోనా జేయొచ్చు. కానీ పెద్ద నంబర్‌ని సబ్ట్రాక్ట్ చేయాలనేసరికి చూడండి ఇది రోమన్ నంబర్ సిస్టమ్‌లో 3888. ఇట్లా దీన్ని ఈ నంబర్‌తో మైనస్ చేయాలనుకో, ఒకవేళ నంబర్‌లు అయితే చాలా కష్టంగా ఉంటది. చాలా కాంప్లెక్స్‌గా ఉంటది. తప్పులు కూడా చేసేయొచ్చు. ఆహ్, సో, అలా అదే మన నా అదే మన నంబర్స్ అనుకో, మనం సింపుల్‌గా చేయొచ్చు. 258 మైనస్ ఓకే. 186. ఎంత పెద్ద నంబర్‌నన్నా ఫర్ ఎగ్జాంపుల్ 8లోంచి 6 ఈజీగా తీయొచ్చు. ఎందుకంటే పై నంబర్ పెద్దది కాబట్టి. ఇది చూడండి 5 అనేది చిన్న నంబరా? అప్పుడు 1 బోర తెచ్చుకోవాలి. ఇందాక మనం క్యారీ చేసామా? ఈసారి బోర తెచ్చుకోవాలనమాట. తెచ్చుకుంటే 15 - 8 7 వత్తది. ఇటుపక్క 1 తగ్గుతది. సో, 72. అలా ఏ నంబర్‌నన్నా ఈ నంబర్‌నన్నా సరే మనం ఈజీగా పోనీ 3888 ఉందా? ఆ 44 1 వత్తది. 9 వత్తది. అట్ 1944. సో, 1944 ఆన్సర్ రైట్. సో, ఈజీగా చేసేసాం. అదే ఈ నంబర్‌లో చేయాలంటే రోమన్ నంబర్‌లో చేయాలంటే అంటే కష్టం అవుతది బేసిక్‌గా. కంపారిటివ్‌గా కష్టం అవుతది. సో, ఈ నంబర్స్ ఈ ఆపరేషన్స్ చాలా సింప్లిఫై చేస్తాయి. అండ్ ఈ ఈ ట్రాన్సాక్షన్ గాని అర్థం చేసుకున్నామంటే మనకి ఇంకా ఈజీగా అర్థం అవుతది. ఓకే. ఇప్పుడు మల్టిప్లికేషన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు ఒక కోళ్ల ఫార్మ్‌లో ఉన్నామని ఇమాజిన్ చేసుకుందాం. అయితే బాస్కెట్స్ ఉన్నాయి. బాస్కెట్స్‌లో ఒక్కొక్క బాస్కెట్‌లో ఎగ్స్ ఉన్నాయి. అయితే ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్‌గా ఉన్నాయనుకోండి ఎగ్స్. డిఫరెంట్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటే ఖచ్చితంగా మనం అన్నిటిని యాడే చేయాలి. ఫస్ట్ బాక్స్ ప్లస్ సెకండ్ బాక్స్ అలా నంబర్ ఆఫ్ ఎగ్స్‌ని యాడ్ చేసుకుంటా పోవాలి. అలా కాకుండా అన్ని బాక్స్‌లో ఒకే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయనుకో, అప్పుడు మనం యాడ్ చేయక్కర్లేదు. ఎన్ని బాక్సెస్ అయితే ఉన్నాయో అన్ని బాక్సెస్ నంబర్ ఆఫ్ ఎగ్స్‌ని ఇంటూ చేస్తే సరిపోతది. అప్పుడు ఈజీగా ఆన్సర్ వచ్చేత్తది. సో, అన్ని నంబర్‌లు ఒకటే అయినప్పుడు యాడ్ చేయక్కర్లేదు. మల్టిప్లై చేస్తే సరిపోద్ది. సో, మల్టిప్లికేషన్ అట్లా వచ్చుండాలి. అండ్ ఈ మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ ఇలా అయితే టోటల్‌ని ఈజీగా కనుక్కోవచ్చు కాబట్టి మనల్ని ఆర్గనైజ్ కూడా చేయమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనమే కోల్డ్ ఫార్మ్ నడపాలనుకో ప్రతి బాక్స్‌లో ఒకే నంబర్ ఆఫ్ ఎగ్స్ పెట్టుకుంటే ఈజీగా కౌంట్ చేసుకోవచ్చు కాబట్టి మనకు మల్టిప్లికేషన్‌కి అనుకూలంగానే ఉండేలాగా మనం ఆర్గనైజ్ చేసుకుంటాం. సో, మ్యాథ్స్ మన లైఫ్‌ని కూడా ఉల్టా ఇన్‌ఫ్లూయెన్స్ చేత్తది. అయితే పెద్ద మల్టిప్లికేషన్స్ వచ్చేసరికి ఈజిప్ట్‌లో ఓల్డ్ నంబర్ సిస్టమ్‌లో చాలా చాలా కష్టంగా ఉండేది. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. 5 × 155 అనుకోండి. ఆళ్ళేం చేసేవారంటే ఈ 155ని 3 నంబర్లుగా డివైడ్ చేసేవారు. 155 అండ్ 5తో 100ని మల్టిప్లై చేసేవారు విడిగా. 5తో 15 మల్టిప్లై చేసేవారు. 5తో 5ని మల్టిప్లై చేసేవారు. ఈ వచ్చిన ఈ 3 నంబర్‌లని యాడ్ చేసేవారు. అదే 5తో 155 కాబట్టి అలాగా. 25 అనుకోండి. 20తో 3 నంబర్‌లని మల్టిప్లై చేయాలి. 5తో 3 నంబర్‌లని మల్టిప్లై చేయాలి. మొత్తం 6 నంబర్‌లొత్తాయి. అదే అదే అంటే నంబర్‌లు పెరిగే కొద్దీ ఈ నంబర్‌లు పెరిగిపోతాయి. సో, కాంప్లెక్స్ అయిపోవట్లే. తర్వాత మెస్‌పోటోమియాలో ఈళ్ళెక్కువ టేబుల్స్‌ని ముందే కాలిక్యులేట్ చేసి టేబుల్స్ రాసుకొని, ఆ టేబుల్స్‌ని వాడుకునేవారు. మళ్ళీ మల్టిప్లై చేయకుండా. ఆ తర్వాత రోమ్‌లో బోలెడన్ని డివైసెస్ ఉండేయి. కాలిక్యులేషన్ డివైసెస్ ఆ టూల్స్‌ని వాడుకొని చేసేవారు. కానీ ఇప్పుడు ఈయన కొత్త నంబర్ సిస్టమ్స్‌తో మనం ఏ టూల్స్ అవసరం లేకుండా ఎంత పెద్ద నంబర్స్ అన్నా అంటే రిలేటివ్‌గా ఈజీగా చేయొచ్చు. అంత కష్టపడక్కర్లేదు. పాత నంబర్‌లో అంత కష్టపడక్కర్లేదు. అయితే కొంచెం పొజిషన్స్‌ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ 658 × 732 ఉందనుకో, ఫస్ట్ 2తో ఈజీగా మల్టిప్లై చేసేయొచ్చు అన్నిటిని. అది ఈజీగా ఇప్పుడు 1316 అని వచ్చిందనుకుందాం. అయితే 3తో చేసినప్పుడు ఇక్కడ 0 పెట్టాలి. ఎందుకంటే 3 కాదు కదా! 30.
సో, ఆ జీరోని ఇక్కడ పెట్టాలనమాట. నెక్స్ట్ 7తో చేసినప్పుడు 2 జీరోలు పెట్టాలి. ఎందుకంటే 7కి అది 700 దాని పొజిషన్ అది 700. సో, ఆ 2 జీరోలు పెట్టుకొని లాస్ట్‌లో ఈ 3 నంబర్స్‌ని అడిషన్ చేసుకుంటే వచ్చే వాల్యూయే మల్టి రిజల్ట్. సో, ఇలా ఈ పర్టిక్యులర్ పొజిషనల్ డెసిమల్ సిస్టమ్‌తో మనం ఎంత పెద్ద నంబర్‌లన్నా ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. అంటే ట్రైన్ ట్రావెల్‌కెళ్ళి ఆ రోమ్‌లోనో లేదంటే గ్రీస్‌లోనో ఉన్న మ్యాథమెటిషియన్స్‌తో తలపడ్డాం. అంటే కాంపిటీషన్స్ జరిగాయి. ఎవరు ఫాస్ట్‌గా మల్టిప్లై చేస్తారని. మనం గనుకెళ్తే అన్ని ఛాలెంజెస్ మనమే నెగ్గేత్తాం. ఆళ్ళకి అర్థం కాదు. "అరేయ్! ఎలాగో సాల్వ్ చేస్తున్నావు అంత ఫాస్ట్‌గా" అనుకుంటారు. అవి మన నంబర్ సిస్టమ్ యొక్క పవర్ అది. అయితే ఈ నంబర్ అయితే, అయితే మనం ఏంటంటే ఎంత పెద్ద నంబర్స్ అన్నా మల్టిప్లై చేయొచ్చు. అయితే ఈ మల్టిప్లై చేయడానికి మనకి ఫస్ట్ 1-9 టేబుల్స్ అన్నీ రావాలి. అది ఇంపార్టెంట్. అది రాకుండా కష్టం అవుతది. అండ్ చిన్నప్పుడు ఇదే కష్టమైపోయేది. 2-9 టేబుల్స్ నేర్చుకోవడం 1 టేబుల్ ఈజీగా చెప్పొచ్చు. 2-9 టేబుల్స్ నేర్చుకోవడం కొంచెం కష్టమయ్యేది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి కదా! ఇదేమి కాన్సెప్ట్ కాదు అర్థం చేసుకోవడానికి. గుర్తుపెట్టుకోవాలి. అండ్ గుర్తున్నయి కరెక్టో కాదో డౌట్. మనకి అంటే కొంచెం ఇన్ఫీరియారిటీలో భయంగా ఉండే వయసులో కరెక్టేనా భయమేస్తది చెప్పడానికి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యూషన్‌లో గాని, ఎవరిని అడిగినప్పుడు గాని, అడిగితేనే భయమేసేది. టేబుల్స్ చెప్పరా అంటే భయమేసేది. ఇట్లా చెప్పేవాళ్ళం. 7 1 జార్ 7, 7 3 జార్ 20, 7 3 జార్ 23. అయితే అదేంటంటే ఆళ్ళు తప్పేమో అని భయమేసేది. అందుకు తోడు ఆళ్ళు చెప్పపోతే దెబ్బలు పడతాయంటే ఇంకా భయంలో తప్పులు చెప్పేసేవాళ్ళం. అయినా కొడితే వత్తదా? తిడితే వత్తదా? కొడితే బెదిరితే వచ్చేది గాదు గదా! అండ్ ఈ నంబర్‌ల కారణంగానే చాలా మంది పిల్లలు నంబర్లు కాదు టేబుల్స్ కారణంగా చాలా మంది పిల్లలు మ్యాథ్స్ మీద కోపం పెంచేసుకుంటారు. చిన్న వయసులోనే నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండదు. నాకు మ్యాథ్స్ అంటే భయం అది ఇది అని జెప్పి మా ఫ్రెండ్స్ చాలా మంది అంటుండే ఇట్లా. టేబుల్స్ వల్లే బేసిక్. ఈ టేబుల్స్ రాకపోతే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేయడానికి ఈజీగా చేయలేం. సో, ఇక్కడే బ్రేక్ పడిపోయేది మ్యాథ్స్ మీద చాలా మందికి. ఆ! ఇంకొంతమంది ఎట్లాంటి యాటిట్యూడ్‌తో ఉండేవారంటే టేబుల్స్ లేకుండా అప్పటికప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 అంటే 3 టేబుల్ నేర్చుకోవాలా? 3 సార్లు ఎడిషన్ చేసుకుందాం అన్న యాటిట్యూడ్‌లో కూడా ఉండేటోళ్ళు. అయితే చిన్న నంబర్‌లకి అలా వర్కౌట్ అవుతది గానీ 7 ఉందనుకోండి. అంత పెద్ద నంబర్ చేయడానికి చాలా టైం పడతది. దానికి బదులు టేబుల్స్ నేర్చుకోవడమే ఈజీ. సో, ఈ వీడియో ఎవరన్నా పిల్లలు చూస్తుంటే నా మాటిని ముందు మీరు ఈజీగా టేబుల్స్ నేర్చుకోండి. తర్వాత అన్నీ ఈజీ అవుతాయి. టేబుల్స్ నేర్చుకోవడం కొంచెం కష్టమే. అంటే చాలా మంది బై హార్ట్ జేత్తారు. ఎందుకంటే మెమరైజేషనే కదా! అయితే బై హార్ట్ చేయడంలో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి కాన్సంట్రేషన్ ఉన్నట్టు కనపడతది. కానీ నిజానికి ఉండదు. మనం గేమ్ ఆడినప్పుడు ఎక్కువ ఒక ఫిజికల్‌గా యాక్టివిటీ ఉంటది కాబట్టి అప్పుడే ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటది. ఒక స్టోరీ విన్నప్పుడు మనం ఇమాజిన్ చేసుకోవాలి కాబట్టి అప్పుడు ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్, కాన్సంట్రేషన్ ఉంటది. కానీ బై హార్ట్ చేసినప్పుడు లీస్ట్ వర్క్ చేత్తాం మనం. బేసిక్‌గా అదే మళ్ళీ చెప్తాం. అయి ఈజీగా మర్చిపోతున్నాం చెప్పినప్పుడు గూడా మన ధ్యాస ఇక్కడ ఉండదు. మన ధ్యాస ఎక్కడెక్కడో ఏదేదో ఎక్కడెక్కడికో ఎళ్ళిపోతుంటది. సో, దానికి భిన్నంగా మనం వేరే పద్ధతుల్లో ఈ టేబుల్స్ నేర్చుకోవాలి. నా ఉద్దేశంలో ఒక నంబర్స్ అన్నీ రాసేసి, ఈ 2 టేబుల్ మల్టిపుల్స్ అన్నీ రౌండ్ చేసుకొని, ఆ ప్యాటర్న్స్ మనం గమనించామనుకో, మనకి ఈజీగా గుర్తుంటది. అసల టేబుల్స్ గుర్తుపెట్టుకోవడం అంటే ఒక మజిల్ మెమరీ అంటామా? మజిల్ మెమరీని ఎలా బిల్డ్ చేసుకుంటామో అలా గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుంటేనే ఈజీగా వత్తది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఫస్ట్ నంబర్స్ రాసుకొని రౌండ్ చేసుకొని ప్యాటర్న్స్ గమనించాలి. ఇది 2 టేబుల్ ప్యాటర్న్. ఇది 3 టేబుల్ ప్యాటర్న్. 4 టేబుల్ ప్యాటర్న్. అన్నీ సింపులే. 5 టేబుల్ అయితే అంతకన్నా సింపుల్. 5, 10 తప్ప ఇంక దేనికి అవ్వదిది. 6 ఈజీయే. ఎంత అన్నిటిలో కంపారిటివ్‌గా 7 కష్టం నన్నడిగితే. 7 టేబుల్ కష్టం. 8 కూడా పర్లేదు ఈజీయే. 9 అన్నిట్లికంటే ఈజీ. నేను 9 అన్నిట్లికంటే కష్టమైన టేబుల్ అనుకునేవాడిని గానీ, ఏముండదు డయాగ్నల్‌గా సింపుల్ 9. ఆహ్, ఆ! 9కి ఒక ట్రిక్ ఏంటంటే, ఆ నంబర్స్ అన్నీ యాడ్ చేస్తే 9 రావాలి. 9 రాకపోతే అది కానట్టే. సో, ఆ ట్రిక్ కూడా ఉండేది. డివిజన్‌కి ఉపయోగపడేది 9కి. సరే. అయితే ఈ నంబర్స్‌లో మనం ఇట్లా ప్యాటర్న్స్‌ని పెట్టుకొని మనం గేమ్ బిల్డ్ చేసుకోవాలనమాట. సో, అంటే ఈ ఈ కుంటాట లేదంటే ఏదైనా డిఫరెంట్ గేమ్స్‌ని బిల్డ్ చేసుకొని, ఆ మజిల్ మెమరీని చేయించామనుకో, ఒక్కసారి టేబుల్స్ వచ్చేస్తే మిగిలిన కాన్సెప్ట్స్ కూడా పిల్లలు ఈజీగా చేసేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆళ్ళు భయపడకూడదు. మ్యాథ్స్‌ని ఇలా గేమ్స్ బిల్డ్ చేసామనుకో ఆళ్ళు ఎక్సైట్‌మెంట్‌తో ఉంటది. ఆడాలనుకుంటారు. ఆటలో నెగ్గాలన్న లేదంటే బాగా ఆడాలన్న దీంతో నేర్చేసుకుంటారు. ఒకళ్ళే ఆడుకొని నేర్చుకుంటారు. అప్రిసియేషన్ వత్తది. బావుంటది కదా!
సో, వాళ్ళు ఇష్టంగా నేర్చుకుంటారు. అదే ఆళ్ళకి భయమేసిందా, ఆళ్ళకి ద్వేషం వచ్చిద్దా, ఆళ్ళెప్పటికి ఆ సబ్జెక్ట్‌లో రానిచ్చలేరు. సో, ప్రేమ పుట్టించాల. అలాంటప్పుడు ఇలాంటి మెథడ్స్‌ని వాడితేనే ఈజీగా వాళ్ళు నేర్చుకుంటారని. ఒకవేళ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా స్కూల్ పెడితే ఇట్లాంటి మెథడ్స్‌ని పెట్టి ట్రై చేయాలసల. నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఇది వర్కౌట్ అవుద్దనుకుంటున్నాను. అయితే మనం లాస్ట్ స్టేజ్‌కొచ్చేసాం. అసల ఇప్పుడే ఈ మిస్టరీని సాల్వ్ చేద్దాం. ఈ ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎందుకయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ అర్థం చేసుకోవడానికి యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు చూసినప్పుడు ఆళ్ళెక్కువ డైరెక్షనల్ అనాలిసిస్ చేసేవారు. అంటే ఇప్పుడు 3 ఇటుపక్క 3 ఇటుపక్క -3 రాసేటోళ్ళు. మల్టిప్లైయర్ దగ్గర 3, 2, 1, 0, -1, -2 ఇట్లా ఇటు, అటు రాసేవారు. ఆర్డర్‌లో. అయితే వాల్యూస్ పాజిటివ్ క్వాంటిటీకి ఎట్లా వచ్చాయంటే 9, 6, 3, 0 -3 -6, -9 అంటే డిక్రీజ్ అవుతూ వచ్చాయి. అండ్ ఈ 3 ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ అని అర్థమయ్యేది. ఎందుకంటే ఏమనుకున్నానంటే, ఓకే. మైనస్ డామినేట్ చేస్తుంది కావచ్చు ప్లస్‌ని. అందుకనే ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ అయిపోయింది. ఓకే. అన్న ఏదో ఒక కాన్సెప్షన్ ఉండేది. అట్లా ఇది అర్థమయింది. ఇప్పుడు ఈ పక్కన ఉన్నదాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి -9, -6, -3 అంటే ఇది యాక్చువల్‌గా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. -9 కన్నా -6 ఎక్కువ కదా! పెద్దది కదా! -6 కన్నా -3 పెద్దది. -3 కన్నా 0 పెద్దది. సో, నెక్స్ట్ వాల్యూ పెరగాలి. అప్పుడు -3 రాయలేం. 3 అవ్వాల. అందుకనే -3 ఇంటూ -1 డైరెక్షనల్‌గా పాజిటివ్ అవుతదని చెప్పి డైరెక్షనల్ ఎక్స్‌ప్లనేషన్‌లు ఇచ్చేవారు. సరే ఇది ఆళ్ళు చెప్పేది అర్థమయ్యేది కానీ, ఎక్కడో ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఒక ఒక కన్విన్స్ అయ్యేవాడిని కాదు. అయితే ఒక కొత్త మెథడ్‌లో ఈరోజు ఇంకో కొత్త మెథడ్‌లో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఎలా ఉందో మీరు చెప్పండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగెటివ్ నంబర్స్‌ని అర్థం చేసుకుందాం. నెగెటివ్ నంబర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక రోమన్ వ్యాపారి గురించి మాట్లాడుకున్నాం గదా! అతన్ని మళ్ళీ తీసుకొద్దాం. అయితే ఇందాక అతనికి లాభం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100 తెత్తే 200, 120 ఎంతో పెరిగింది. లాస్ట్‌కి ఎండింగ్‌కి ఉంది. అప్పుడు ఆ రూ. 100 తీసేత్తే రూ. 20 మిగిలిందనుకుందాం. కానీ ఈరోజు రూ. 80 మిగిలింది. అప్పుడు రూ. 100 తీసేత్తే -20 మిగిలింది. -20 ఏంటి? -20 లాభమా ఏంటి? యాక్చువల్‌గా ఈ -20 ఈ మైనస్ నంబర్‌లు ఎందుకొచ్చాయంటే లాస్‌ని రిప్రజెంట్ చేయడానికొచ్చాయి. సో, స్టార్టింగ్ మైనస్ ఇంటిజర్‌ల యొక్క ఆరిజిన్ అదనమాట. ఓకే. అది. ఆహ్, అయితే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం గదా! సో, ఒక మల్టిప్లికేషన్‌కి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి క్వాంటిటీ ఒకటి, మల్టిప్లైయర్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ గాని, ఇక్కడ యాపిల్స్ గాని, నంబర్ ఆఫ్ యాపిల్స్ గాని, ఎగ్స్ గాని ఉంటది అది క్వాంటిటీ. నంబర్ ఆఫ్ బాస్కెట్స్ అనేది మల్టిప్లైయర్. సో, ఆ రెండిటిని ఇంటూ చేస్తే రిజల్ట్ వత్తది. సేమ్ బిజినెస్‌లో కన్వర్ట్ చేసుకుంటే ప్రాఫిట్ ప్రాఫిట్ గాని, లాస్ కానీ క్వాంటిటీ అది. ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ చేసామనుకో అది మల్టిప్లైయరు. ఇంటూ చేస్తే రిజల్ట్ వత్తది. అయితే మల్టిప్లైయర్‌లో నెగెటివ్ ఎలా అంటే, మనం ఇన్వెస్ట్ చేయగలిగామనుకో, 5 సార్లు ఇన్వెస్ట్ చేయగలిగామనుకో, అది పాజిటివ్ మల్టిప్లైయర్. 5 సార్లు ఇన్వెస్ట్ చేసే అవకాశం మిస్ అయిపోయిందనుకో, అది నెగెటివ్ మల్టిప్లైయర్. అర్థమైందా? అంటే ఇటుపక్క లాభం వత్తే పాజిటివ్ క్వాంటిటీ, నెగెటివ్ వత్తే ఆహ్, పా నెగెటివ్ నెగెటివ్ నంబర్ ఉంటే నెగెటివ్ క్వాంటిటీ. అదే లాస్ వస్తే నెగెటివ్ క్వాంటిటీ. అదే ఇన్వెస్ట్ చేయగలిగితే పాజిటివ్ మల్టిప్లైయర్. ఇన్వెస్ట్ చేసే అవకాశం మిస్ అయితే నెగెటివ్ మల్టిప్లైయర్. ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇప్పుడు వ్యాపారంలో డబ్బులు పెట్టాం. ఆహ్, డబ్ ప లాభాలొత్తున్నాయి. అలా మనం 5 సార్లు పెట్టాం. 5 సార్లు లాభాలొచ్చాయి. సో, రూ. 20 లాభం 5 సార్లొచ్చింది. మొత్తం 100 అయింది. సో, పాజిటివ్ ఇంటూ పాజిటివ్, పాజిటివ్ అయింది. క్లియర్. ఇప్పుడు నష్టం వత్తుంది ఆ వ్యాపారంలో. రూ. 20 నష్టం వత్తుంది. మనం 5 సార్లు పెట్టాం. అప్పుడు 5 ఇంటూ రూ. 20 నష్టం. అంటే రూ. 100 నష్టం. సో, నెగెటివ్ ఇంటూ పాజిటివ్, నెగెటివ్ అయింది. పెట్టడం పాజిటివే. పాజిటివ్‌గానే పెట్టాం. కానీ నష్టం వచ్చిందే. అందుకే మొత్తం నష్టం అయిపోయింది. రిజల్ట్ కూడా నష్టం అయిపోయింది. ఇప్పుడు వ్యాపారంలో లాభం వత్తుంది. కానీ ఆ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని మనం 5 సార్లు మిస్ అయ్యాం. అప్పుడు పెడితే లాభం వచ్చును. కానీ మిస్ అయిపోయాం గదా! రూ. 100 లాభం మిస్ అయిపోయాం. సో, పాజిటివ్ ఇంటూ నెగెటివ్ అంటే ఇన్వెస్ట్ మిస్ అయిపోవడం నెగెటివే గదా! మల్టిప్లైయర్‌లో. అలా అయినా సరే రూ. 100 లాభం మిస్ అయిపోయినట్టే. అంటే రిజల్ట్ కూడా నెగెటివే. ఇప్పుడు అసలైంది చూద్దాం. మైనస్ ఇంటూ మైనస్. ఇప్పుడు నష్టం వస్తుంది ఆ వ్యాపారంలో. మనం పెడదాం అనుకుంటున్నాం. కానీ పెట్టలేకపోయాం. మంచిదే కదా! నష్టం వచ్చే వ్యాపారంలో 5 సార్లు పెట్టే అవకాశం కోల్పోయావు. కానీ కోల్పోవడం కాదు యాక్చువల్‌గా నీకు లాభమే. సో, మైనస్ ఇంటూ మైనస్ ఆ రకంగా ప్లస్ అయింది. అంటే నష్టం వచ్చే వ్యాపారంలో
ఆ వ్యాపారంలో డబ్బులు పెట్టే అవకాశాన్ని మిస్ అయిపోవడమే మంచిది. మిస్ అయిపోవడమే లాభం. అలా 5 సార్లు మిస్ అయ్యావు కాబట్టి రూ. 20 పోలేదు నీకు. 5 సార్లు 5 సార్లు సేవ్ అయ్యాయి. అంటే 5 × 20 100. ఆ రకంగా 100 అయిందనమాట. అలా ఆ రకంగా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. బావుందా ఎక్స్‌ప్లనేషన్? నాకైతే ఇది ఇన్నాక మంచిదే. ఇది తెలుసుకున్నాక ఇట్లా బిల్డ్ చేసుకున్నాక మంచి 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 ఒక గట్ ఫీలింగ్ వచ్చింది. అంటే అరే! ప్రాపర్‌గా తెలిసిందిరా ఇది అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఆహ్, minus and minus is plus. మైనస్ ఈస్ ప్లస్. మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్. సో, మొత్తానికి ఈ మిస్టరీ సాల్వ్ అయిపోయింది. ఆహ్, ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఈ డివిజన్ కాన్సెప్ట్‌ని, హెచ్‌సిఎఫ్ కాన్సెప్ట్‌ని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, తర్వాత లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈ 3 కాన్సెప్ట్‌ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ ఎక్స్‌ప్లనేషన్ విధానం మీకు నచ్చినట్లయితే ఆహ్, లైక్ చేయండి. అంటే దానివల్ల యూట్యూబ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తదనమాట. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. తర్వాత ఈ పెడగాజీతో, ఈ టీచింగ్ విధానంతో పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేసి మీ ఎక్స్‌పీరియన్సెస్‌ని కామెంట్‌లో షేర్ చేయండి. సో, యాహ్! అంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.